హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఇంటి దగ్గర సులభంగా జీలకర్ర పొడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు జీలకర్ర తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్రని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటూ ఉండాలి. ఇది మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ జీలకర్ర మొత్తాన్ని వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ అనేది మెత్తగా అయినంత వరకు ఉంచుకోవాలి. ఈ జీలకర్ర పొడిని బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా, ఇది ఇప్పుడు మీరు స్టోర్ చేసుకోవచ్చు 3 నెలల వరకుని. సో ఇలా మీరు ఇంట్లో చేసుకోవడం వల్ల బయట కొనాల్సిన అవసరం అయితే ఉండదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.